స్టెబిలైజర్ పెట్టాలన్నా డైరెక్ట్ స్టెబిలైజర్ ఇప్పుడు ఇంత ముందు అయితే కరెంటు వచ్చి ఎక్కువ తక్కువ పోతుండే, ఇప్పుడు ఏం పోతలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పలేదు ఎన్నిసార్లు పోతుంది, ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుంది లెక్కలేదు. పెట్టుకుంటే మంచిదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఇట్లా చేయకుండే 10 years అంటే అప్పుడంటే మొత్తం ఎన్సీపీలు ఉంటుండే, కరెంటు పోతలేదు కదా అని చెప్పి టెక్నాలజీస్ వాడలేదు. ఇప్పుడంటే ఇక ఏ టైంలో పోతుందో, ఎప్పుడు నైట్ ఉందో ఎప్పుడు పగలు ఉందో తెలుస్తలేదు. మాతో కూడా మేము కూడా అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే బాగా కరెంటు వచ్చి పోవట్లా అంటే కంపల్సరీ టెంపరేచర్ పెట్టాలి. పెడితే ఏంటంటే దాని మీనింగ్ పవర్ ఎక్కువ తీసుకొని దీనికి కావాల్సిన పవర్ ఇస్తుంది. లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. మీకు వచ్చేసిందంటే కదా వారంటీగా. ఇప్పుడు 10 నిమిషాలు అయినాక కూలింగ్ చెక్ చేసినాక మీకు దాని గురించి చెప్తా. డైరెక్ట్ పెట్టేసి అంతే కదా, ఇంకేమి డైరెక్ట్ గోడకు ఉన్న. ఇప్పుడు నేను ఇట్లా ఎక్స్చేంజ్ తీసుకున్నా కదా, కొంచెం స్పేస్ ఉంచాలి కదా గోడకి ఏంటంటే ఇంత డిస్టెన్స్ ఉంచాలి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఎక్స్చేంజ్ తీసుకోవద్దు, డైరెక్ట్గా బోర్డుకున్నానికి పెట్టాలి. ప్లగ్ తీసుకోపోయి ఇప్పుడు నాకు సరిపోలేదు ఎక్స్చేంజ్ బాగా తీసుకొని గుంజి వైర్ తీసి పెట్టిన దానికి పవర్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ప్లగ్ సిస్టమ్ వచ్చిపోట్లా బ్లాస్ట్ అయినాకో ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. అందుకోసం ఆ గోడ దాంట్లోకి పెట్టాలి. అప్పుడు ఆ షాక్ ఎట్లా పెట్టి అట్నే పెట్టి ఇట్లా పెట్టవచ్చు. ఇంట్లో దానికి డైరెక్ట్ పెట్టవచ్చు. ఇసుక కాటన్ లెక్క వేయాలి. ఇంట్లో దానికి డైరెక్ట్ స్టెబిలైజర్ తీసుకున్నాము. స్టెబిలైజర్ ఉందా? స్టెబిలైజర్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లో దానికి డైరెక్ట్ పెడదాం, మళ్ళీ స్టెబిలైజర్ తీసుకున్నాం. ముంగల సందీప్ అన్నకు వాటర్ కావాలంట, ఏడేస్తారు. ఏపీ పోమని ఏడా ఇవి ప్యాక్ చేసినాక చైర్లు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి. చూపిస్తుంది. పద్మాలు ఉన్నాయి, మిర్రర్లు ఉన్నాయి, సోఫా సెట్ ఉన్నాయి. వారే 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 అవసరం. ఆహా ఏముంది, మళ్ళీ కూర్చుంటే మంచిగా అనుకోవచ్చు. రాలేదా మెసేజ్? ఇదేట్లా వచ్చా? పైసలు ఉంటే మనం పెట్టుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు కదా. అబ్బా బెడ్ కూడా ఉన్నది ఇక్కడ. డబల్ బెడ్రూమ్ కనుకోండి. అరే ఇప్పుడు రెడీమేడ్లు అవి వచ్చినాయి చూడు, దానికి కింద చైర్లు అవి అన్నీ పెట్టుకోనికి, మళ్ళీ మడిచి పెట్టడానికి ఉందా? అది కావాలి, అది తీసుకుంటే అది తీసుకోవాలి. అది ఈజీగా లేదు కదా, అది హైదరాబాద్ పోవాలి. మనం చూసిన దాంట్లోనా, ఫేస్బుక్లోనా? ఓ పైన కూడా అట్లా పెట్టుకోవచ్చు మళ్ళీ. దాంట్లో ఫోన్ అందులో సెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఎటువంటి డిన్నర్ సెట్ ఇది మన వాళ్ళు రిచ్ ఫ్యామిలీస్ యూజ్ చేస్తారప్ప, మనం యూజ్ చేస్తాం. రిచ్చా? మనం రిచ్ ఎందుకు మనం కూడా రిచ్. ఆఫర్ ఉన్నది 49,000. 49? 149. 149,000. ఇది వెరీ సింపుల్. ఈ సెట్ మొత్తం వస్తుంది. మా చైర్ ఏమి రాజా చైర్ ఉన్నది, కానీ మన దాని వైట్ సెట్ కాదు. buy one get one free. क्या है ऐसा? एक ले तो और एक आता दा మళ్ళీ
అది ఇదా ఆడ తీసుకోవాలి మనం అది తీసుకొని అన్నిలానే చెప్పియాలి. స్టెబిలైజర్ తీసుకుందామా దా ఇది ఎల్జీ చిన్నగా ఉన్నది అది హైట్ ఉన్నది అది మా కంపెనీ దాంట్లో తక్కువ ఉంది. అది మంచి కంపెనీ అన్న. చిన్నది తీసుకుంటే ఏమో చిన్న ఉన్నది అందుకే పెద్దది మళ్ళీ డిస్కౌంట్ తోటి వస్తుంది ఇది ఆఫర్లు ఉన్నాయి. వెనక సైడ్ మొత్తం ఇది ఎంత అంటే మన హైట్ ఉన్నది 22,000 అంటే 22,000 వస్తుంది. ఇది ఎంత అన్న 24 చూడు ఆ కస్టమర్ చేరుకోవాలంట ఆయన నిడవకుండా 25. మొత్తం పెయింటింగ్ పెట్టించిన ఎంత ఉంది నాకు ఇక్కడ సకల తీసుకుంటానా మీరు ఆయనకు అంత పెద్ద చిన్నది కావాలన్న షాప్లకు కదా, చిన్న షాప్లకు. ఒక్కసారి కూలింగ్ చెక్ చేసుకో. ఇంకా అది కూలింగ్ ఒకసారి చెక్ చేసుకో. అయింది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు ఐస్ ఎప్పుడన్నా చలికాలంలో జామ్ అయింది అనుకో దీంట్లో ఫుల్గా స్పూన్స్ కత్తెరలు అవి పెట్టి తీయొద్దు అనమాట. దీనికి హోల్ చిన్న హోల్ పడ్డా కానీ గ్యాస్ లింక్ అయి ఉంటుంది, వారంటీలా రాదు. అందుకోసం నేను దీని గురించి చెప్తున్నా. ఎప్పుడైనా ఇట్లా ఐస్ జామ్ అయింది అనుకో ఏం లేదు, మధ్య బటన్ ఉంది కదా ఇట్లా నొక్కి హోల్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వస్తుంది బటన్. మళ్ళీ ఆటోమేటిక్గా మెల్ట్ అయిన తర్వాత అదే బయటకు వస్తుంది. ఈ వాటర్ అనేది ఈ ట్రైలోకి పోతుంది ఫస్ట్. ఈ ట్రైలోకి పోయి ఇక్కడ ఉంది చూడు, దీంట్లో